హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి గ్రిల్ చికెన్. నేనైతే ఈ రెసిపీని ఓటీజీలో చేస్తున్నాను. ఈ ప్రాసెస్ ఎలా ఉండిద్దో మీరే చూడండి. ఫుల్ కోడిని తీసుకోండి, దాన్ని ఘాట్లు పెట్టుకోండి. మిడిల్లో ఘాట్లు పెట్టుకోవటం వలన మనం పెట్టుకునే మసాలా అంతా దాంట్లోకి చేరి ముక్క అనేది చాలా క్రిస్పీగా మంచిగా ఉడికి బాగుంటుందన్నమాట టేస్ట్. ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లోకి వాటర్, కల్లుప్పు, వెనిగర్ వేయండి. చికెన్ మొత్తాన్ని దాంట్లోకి డిప్ చేయండి. వాటర్ పైకి ఉండాలి, చికెన్ అనేది కొంచెం కిందకు ఉండాలి. అప్పుడు చికెన్లో ఉన్న వేస్ట్ మొత్తం బయటకు వచ్చేసిద్ది అనమాట. ఒక 5 to 10 minutes అలానే ఉంచేసి ఈలోపు మనం మసాలాని రెడీ చేసుకుందాం. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లోకి పెరుగు వేసుకోండి. నేనైతే ఒక 5 spoons ఆఫ్ పెరుగుని వేసుకున్నాను. సాల్ట్ వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కారం వేసుకోండి. నేనైతే చాలా కారం వేసుకుంటున్నా, ఎందుకంటే స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చికెన్ స్పైసెస్ పౌడర్ వేసుకోండి. అంటే ఏంటో తెలుసు కదా, ఇంట్లో ఉన్న స్పైసెస్ మొత్తాన్ని మనం పౌడర్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ కసూరి మేతి వేసుకోండి. ఇది అనేది కొంచెం ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, కసూరి మేతి వేసుకోవటం వలన. నెక్స్ట్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ బటర్ వేసుకోండి. బటర్ అనేది ఆప్షనల్, ఇది వేసుకోవటం వలన టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని మేము బటర్ వేసుకుంటున్నాము. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. దాంట్లోకి హాఫ్ లెమన్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కోడికి మంచిగా అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్లో ఘాట్లు పెట్టుకున్నాం కదా కోడికి, ఆ ఘాట్లలోకి మసాలా అంతా బాగా దూర్చేలాగా మనం రాయాలి. మనం మసాలా గ్యాప్ లేకుండా మొత్తం రాయడం వలన కోడికి మసాలా బాగా అంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. చూసారా ఎంత బాగా అప్లై చేశానో? మీరు కూడా ఈ విధంగానే కోడికి బాగా అప్లై చేయాలి. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మొత్తం కోడికి చుట్టేయండి. ఇప్పుడు మనం గ్రిల్ చేసుకుందాం. మనం ఓవెన్లో పెట్టుకొని ఒక 1 hour టైం సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేసుకొని మిడిల్లో ఓపెన్ చేసుకొని బటర్ రాసుకోండి. నేనైతే బటర్ రాసుకుంటున్నాను, మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా గ్రిల్ అవుతుందో? ఒక 1 hour తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎమ్మీ గ్రిల్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి.